చైనా వాస్తవంగా భారత్ని ట్రాప్లోకి లాగే ప్రయత్నం చేయడం ఏంటంటే అమెరికా ట్రంప్ వచ్చాక చైనాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇదివరకు అమెరికా యూరోప్ దేశాలయ్యే చైనాకు వచ్చిన తక్కువ రేటుతో దొరుకుతారని. అదే సందర్భంలో చైనా దాన్ని సద్వినియోగం చేసుకుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ అంటూ వీళ్ళందరినీ తిట్టిన దేశం కాస్త పెట్టుబడిదారులను ఆహ్వానించి వాళ్ళందరి చేత పరిశ్రమలు పెట్టింది. ఈ మధ్యన ఆ పారిశ్రామికవేత్తలందరూ ఇటు భారతదేశం వియత్నాంకు ఇట్లా వస్తున్నారు కాబట్టి దాన్ని దెబ్బ కొట్టడం కోసమే, ఇక్కడ అస్థిరత సృష్టించడం కోసమే పాకిస్తాన్ ద్వారా రచ్చ చేసింది. దాన్ని అనేకసార్లు మాట్లాడుకున్నాం. వాస్తవంగా వాళ్ళ వెనకాల లెక్క ఏంటంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చైనా వర్సెస్ వరల్డ్ చూస్తే $4.16 ట్రిలియన్ చైనాలోనే వస్తువుల ఉత్పత్తి జరుగుతుంటుంది. చైనా ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా 26% వస్తువులు ఉత్పత్తి చేస్తుంటుంది. అదే సందర్భంలో మిగతా ప్రపంచం అంతా కలిపి $4.11 ట్రిలియన్ ఉత్పత్తి చేస్తున్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లు. ఇందులో భారతదేశం $781 బిలియన్, నాట్ ట్రిలియన్. జర్మనీ $845 బిలియన్, అమెరికా మాత్రం $2.49 ట్రిలియన్. ఇప్పుడు అమెరికా పుంజుకోవడం ఎట్లున్నా భారత్ పుంజుకుంటుందన్న ఉద్దేశంతోనే చైనా ఇప్పుడు దాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది.